గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. రెస్పిరేటరీ సమస్యతో బాధపడుతున్నారా? దీనిని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అంటే రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించినవి కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏమి వచ్చినా కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అని అంటారు అనమాట. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే దాన్ని మనం చాలా విధిగా కేటగరైజ్ చేయొచ్చు. మళ్ళీ అంటే లైక్ ఇప్పుడు ఒక హోల్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టయితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ అని ఉంటుందన్నమాట. సో యూజువల్గా మనం కామన్గా చూసేది జలుబు కానీ ఫ్రీక్వెంట్గా జలుబులు, తుమ్ములు ఇవన్నీ అప్పర్ కిందకు వస్తాయి అనమాట. కొంచెం ఎక్కువగా ఆస్తమా లాంటివన్నీ లోవర్ రెస్పిరేటరీ దాని కింద వస్తుంటాయి అనమాట. సో ఇవి ఫ్రీక్వెంట్గా శ్వాసకి దీనికి సంబంధించినవి వాళ్ళకి జలుబులు కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో స్ట్రాంగ్ హిస్టరీ అయినా ఉండాలి, లేదా సెకండరీగా చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ కాజెస్ అనమాట. అంటే వాళ్ళు పనిచేసే వాతావరణం కానివ్వండి, ఇప్పుడు సపోజ్ ఎక్కువగా డస్ట్లో ఎక్కువ పనిచేసేవాళ్ళు, లేదా సిలికాన్ ఫ్యాక్టరీ కానీ ఏదైనా కాటన్ దీనిలో ఎక్కువగా చేసేవాళ్ళు కానీ వాళ్ళు చిన్నవి అనేది ఎక్కువగా ఇన్హేల్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, చిన్నవి ఏదైనా వెంటనే వాసన చూడంగానే స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఫ్లవర్స్ కానీ, లేదా ఏదైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు చిన్న డస్ట్ కానీ వెళ్ళినప్పుడు వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం దే ఆర్ కైండ్ ఆఫ్ బిట్ సెన్సిటివ్ అనమాట టు కోల్డ్ టేకింగ్ టెండెన్సీ కానీ, లేదా కొందరికి ఎలా ఉంటుందంటే పుట్టుకతోనే ముక్కు ఎముక ఉంటుంది కదా, దూలం అనేది వంకరగా ఉంటుంది అనమాట, డిఎన్ఎస్ అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా వాళ్ళకి ఊపిరి తీసుకోవడం అనేది నార్మల్గా వెళ్ళేది ఉండదు కాబట్టి, సో అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళకి రెగ్యులర్గా జలుబులు అలాంటివి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటివి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ బట్టి ఇలా రెస్పిరేటరీ కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. ఎస్ డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే అప్పర్ అండ్ లోవర్ అన్నారు కదా, అయితే నార్మల్గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఏది చూస్తూ ఉంటాం? రెగ్యులర్గా కామన్ కోల్డ్ కాకుండా రెగ్యులర్గా ఎక్కువగా ఏ డిసీజ్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం? సో రెగ్యులర్గా కామన్ కోల్డ్ కాకుండా ఎక్కువగా ఏంటి అంటే సైనస్, చాలా ఫ్రీక్వెంట్గా వినిపించే పదం సైనస్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆస్తమా, అంటే లోవర్గా కొంచెం ఎక్కువగా చూసుకుంటే ఆస్తమా అనేది. ఈ సైనస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన స్కల్ ఏదైతే ఉందో, మన స్కల్లో కొన్ని ఎంటీ స్పేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట, వాటిని సైనస్ అంటారు. సో ఎంటీ స్పేసెస్ అనేవి ఎందుకు ఉంటాయి అంటే మన స్కల్ వెయిట్ అనేది తగ్గించడానికి ఇలా ఎంటీ స్పేసెస్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఆ సైనస్లోకి ఈ ఇన్ఫెక్షన్ పదార్థం కానీ జలుబు పదార్థం ఏదైతే ఉంటుందో అది దాని లోపలికి వెళ్ళడం వల్ల అక్కడ సిమ్టమ్స్ అరైజ్ అయ్యి అక్కడ పెయిన్ వస్తుందన్నమాట. సో సైనస్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల దాన్ని సైనసైటిస్ అంటారు. సో సైనసైటిస్ వచ్చిన దాన్ని బట్టి వచ్చిన ఏరియా బట్టి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంటల్ అంటే ఇలా ఫ్రంటల్ రీజన్లో పెయిన్ వస్తుంది, మ్యాక్సిలరీ సైనస్ అంటే ఇక్కడ వస్తుంది, ఇంకొకటి ఎథ్మాయిడ్, స్పీనాయిడ్ అంటే అవి కొంచెం లోపలికి ఉంటాయి అన్నమాట. సో కామన్గా మ్యాక్సిలరీ ఆర్ ఫ్రంటల్ చూస్తుంటాం. సో సైనస్ వచ్చిన వాళ్ళ సిమ్టమ్స్ ఎలాగా ఉంటుంది అంటే ఇలా ముందుకు వంగినప్పుడు నొప్పి వస్తుంది, బికాజ్ వాళ్ళకి ఇక్కడ మొత్తం ఆ ఎంటీ స్పేసెస్లో ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇలా వంగినా కూడా లేదా తుమ్మినా దగ్గినా బాగా హెవీనెస్ ఉంటుంది, కళ్ళ చుట్టూ ఇలాగా బాగా బ్లోటింగ్ అయిపోయి ఫేస్ అనేది ఇంత ఉబ్బినట్టు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఫ్రీక్వెంట్గా జలుబులు రావడం వల్ల, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఫ్రీక్వెంట్గా జలుబులు వచ్చినప్పుడు చాలామంది గట్టిగా చీదేస్తూ ఉంటారు. సో అలా గట్టిగా చీదడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ప్రెషర్ అనేది పెరిగి దానివల్ల కూడా సైనసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్స్ లోకి దారి తీయొచ్చు, లేదా డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నప్పుడు దట్ కెన్ బి వైస్ వర్సా. సో ఇలా జరిగినప్పుడు దిస్ ఇస్ జిస్ట్ ఆఫ్ సైనసైటిస్ అనమాట. ఓకే డాక్టర్, రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుంది? రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే ఊపిరి శ్వాసకు సంబంధించినది ఏదైనా అంటే సింపుల్గా డయాగ్నోస్ అంటే జలుబు, వాళ్ళకి ఊరికే ముక్కు కారుతుంది అంటే అది కోల్డ్, దట్ ఈస్ నథింగ్. కోల్డ్ అంటే కామన్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అనమాట. సో అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించినది. ఊరికే జలుబులు రావడం, తుమ్ములు, నోస్ బ్లాక్ అయిపోవడము, హెడేక్ రావడము, లేదా ఒక్కొక్కసారి అలర్జీ బాడీలో ఎక్కువైపోయి ఏంటంటే కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా బాడీలో చెమటలు పట్టడం, సో ఇలాంటివి ఒక ఆయాసం రావడము, దగ్గు, ఇవన్నీ రెస్పిరేటరీకి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. సో ఈ సిమ్టమ్స్ పేషెంట్లో ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయన్న దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేసి అది ఏం జబ్బు అనేది మనం చెప్పచ్చు.
ఎస్ ఓకే డాక్టర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆస్తమా కానీ సైనస్ కానీ వచ్చినప్పుడు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? దట్టు ఇది వింటర్ సీజన్, ఇప్పుడు ఇంకెక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అయితే ఇలాంటి టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు ఆస్తమా ఎందుకు వస్తుంది అంటే పర్టికులర్గా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వస్తుంది ఆస్తమా అంటే. సో ఇప్పుడు మన ఆస్తమా అంటే యూజువల్గా ఏంటంటే శ్వాసకోశకి సంబంధించిన వ్యాధి అనమాట ఆస్తమా. ఈ శ్వాస నాళీలు ఏదైతే ఉంటాయో అది కుచించుకుపోవడం వల్ల కానీ, లోపల ఉన్న మసిల్ లేయర్ వాపు రావడం వల్ల కానీ, ఎక్కువగా మ్యూకస్ అక్యూములేట్ అయిపోవడం వల్ల ఊపిరి సరిగ్గా అందదన్నమాట. సో దీనికి ఆస్తమా అటాక్ అనేది స్టార్ట్ అవుతుందంటే ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి దగ్గు స్టార్ట్ అవుతుంది. సో ఎడదడుపుగా కంటిన్యూస్గా ఒక 15 నుంచి 20 మినిట్స్ దాకా కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు. ఆ దగ్గిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఊపిరాడడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు వీజింగ్ సౌండ్స్ అంటే పిల్లి కూతలు అంటారు కదా, పిల్లి కూతలు అనే సౌండ్స్ మనకి ఆ పర్టికులర్ పేషెంట్ నుంచి కానీ, ఎవరైనా మన ఫ్రెండ్ కానీ ఎవరైనా వాళ్ళు ఆస్తమా అటాక్ అవుతున్నప్పుడు మనం కొంచెం శ్రద్ధగా వహిస్తే మనకి వినిపిస్తుంది అనమాట వీజింగ్ సౌండ్స్. సో ఈ 3 ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా ఆస్తమా అని అర్థం. బికాజ్ ఆ వీజింగ్ సౌండ్స్ కానీ, ఆ దగ్గు కానీ, అండ్ దాంతోపాటు ఒళ్ళంతా చెమటలు పట్టడము, సడన్గా ఇలాగా ఊపిరి అందనట్టు చేయడము. సో ఇదన్నీ ఆస్తమాకి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. సో ఆస్తమా అనేది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆస్తమాకి. ఫర్ సపోజ్ ఎక్కువగా పాలన్కి అంటే పిప్పొడి అంటారు కదా, దానికి ఎక్స్పోజ్ అయినా, లేదా కొన్ని ఆక్యుపేషనల్ ఉంటాయి అంటే వాళ్ళు చేసే పని బట్టి. ఇందాక చెప్పినప్పుడు కాటన్ ఫ్యాక్టరీస్లో కానీ, సిలికాన్ ఫ్యాక్టరీస్లో, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు ఫైన్ చిన్న చిన్న పదార్థాలు అనేది ఇన్హేల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి శ్వాస నాళీల్లో అది పేరుకుపోయి కానీ అలాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లేదా ఎవరైతే ఇంట్లో పెట్స్ కానీ అంటే కుక్క పిల్లలు కానీ, పిల్లి అలా ఉంటే వాటి బాడీ మీద ఫర్ అనేది షెడ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఆస్మా అటాక్ వచ్చేది ఉంటుంది. అండ్ కొందరికి పర్టికులర్ ఫుడ్స్ పడవు అనమాట. సో కొందరికి ఫిష్ పడదు, కొందరికి వంకాయ లాంటివి పడవు. సో అలాగ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి అగ్రవేట్ అవుతుంది కాబట్టి అవి తీసుకున్నప్పుడు. అండ్ టొబాకో, స్మోకింగ్ ఇస్ దానివల్ల కూడా ఇవి అనేది చాలా ఎక్కువగా అవుతుంది అనమాట. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కానీ, ఏమైనా చీజ్, వైన్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాళ్ళకి పర్సనల్గా ఏమైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటి వల్ల ఇలాంటివి అనేది అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఎస్ ఓకే డాక్టర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా పెద్దవారిలో అయితే ఈజీగా గుర్తించవచ్చు ఆస్తమాని, బట్ చిన్న పిల్లల్లో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి ఆస్తమా? సో చిన్నపిల్లల్లో ఆస్తమా ఎలాగా అంటే, చిన్నపిల్లల్లో వచ్చిందంటే అది ఖచ్చితంగా ఫ్యామిలియల్ టెండెన్సీ అని అర్థము. సో చిన్నపిల్లల్లో ఆస్తమా అటాక్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వాళ్ళు దగ్గు వల్ల ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వీజింగ్ సౌండ్స్, ఇందాక పిల్లి కూతలు అని చెప్పాం కదా. సో పెద్దోళ్ళం అయితే మనం చెప్పగలము లైక్ ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి. సో పిల్లల్లో ఎలాగా అంటే బాగా పిల్లి కూతలు లాంటివి ఎక్కువగా, అంటే వాళ్ళు చాలా డిస్కంఫర్ట్, ఎక్కువగా ఏడుస్తున్నారు, లేదా శ్వాస ఇలా గ్యాస్పింగ్ లాగా చేస్తున్నారు అన్నప్పుడు అది చూసి మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే, వీళ్ళేదో సఫర్ అవుతున్నారే అని. సో వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా డయాగ్నోస్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఆర్ సైనసైటిస్ అన్నారు కదా ఇందాక, ఇలా సైనసైటిస్ కానీ ఏ రెస్పిరేటరీ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు అది లాంగ్ టర్మ్లో వచ్చి ఆస్తమా లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఇలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ లాగే కోల్డ్ కానీ ఇవేమైనా వచ్చినప్పుడు అవి ఫ్రీక్వెంట్గా రావడం వల్ల, ఎక్కువ కాలం రావడం వల్ల అది క్రానిక్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు అన్నట్టు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్వి లోవర్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలా చిన్న పిల్లల్లో కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆల్రెడీ ఆస్మా టెండెన్సీ ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి ఇలా జలుబులు వచ్చి ఒక కరెక్ట్ ట్రిగరింగ్ పాయింట్ రాగానే అది ఆస్మాలో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే పెద్దోళ్ళలో అయితే అది ఒక్కొక్కసారి బ్రాంకైటిస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఎక్కువగా జలుబులు వచ్చినప్పుడు అది సైనస్లోకి మారచ్చు, లేదా అలా క్రానిక్గా ఎక్కువ బాడీలో ఇన్ఫెక్షన్ అవడం వల్ల కొందరిలో టాన్సిల్స్ కూడా చూస్తుంటాం మనం. అన్నీ అంటే లైక్ అన్నీ అంటే ఇది ఆస్మా కానీ ఇవేంటంటే ఒక హెట్రోజీనస్ లాగా అనమాట. అంటే అందరిలో ఒకటే రకమైన సిమ్టమ్స్ ఉండవు. సో కొందరిలో ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండొచ్చు, కొందరు ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఉండొచ్చు అనమాట. సో అలా ఉన్నప్పుడు అది మనం అన్నీ ఒకసారి కలగలిపి మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో వీటితో పాటు మనం ఎగ్జామినేషన్స్ అనేవి, బ్లడ్ టెస్ట్లు అనేవి అలాంటివి రాస్తుంటాం కాబట్టి దానిలో మనకి ఐజీ యాంటీబాడీస్ లెవెల్లో, ఎస్నోఫిల్ కౌంట్ లెవెల్లో మనకు తెలుస్తుంది అంటే వాళ్ళ బాడీలో ఇన్ఫెక్షన్ లెవెల్ ఉంది అని చెప్పి. సో దాని ద్వారా మనం అసెస్ చేయొచ్చు అనమాట. ఎస్ ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి.
మా మిస్సెస్ నైట్ గురక వస్తుంది మేడం. మ్మ్. బాగా వస్తుంది, ఓకే. గుర్రని వస్తుంది. దానికి ఏం చెప్తారని కాల్ చేశాను మేడం. ఆవిడకి శ్వాసకు సంబంధించిన ఏదైనా ఉన్నాయా? శ్రీనివాస్ గారు, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఇంకేమైనా ఉందా? చూడలేదు, అక్కడ చూపించలేదు. ఓకే, సో ఓన్లీ గురకతో బాధపడుతున్నారా? గురకతో బాధపడుతున్నాయి. ఓకే, ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? 36 మేడం. ఓకే, బరువు? అవును మేడం, 70 ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? ఎప్పటి నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి మేడం. ఓకే, ఓకే అండి. సో ఇది కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు అంటే ఆమెకి పిల్లలు లేరు. ఓకే, పరీక్షలు చేయించారా అండి? థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవేం లేవన్నారు మేడం, చేయించాను. ఓకే, అందువల్ల మేడం. ఓకే అండి. సో ఎక్కువ గురక అంటున్నారు కాబట్టి ఆవిడ ఒక్కొక్కసారి గురక ఎందుకు వస్తుందంటే కొందరిలో బాగా అలసిపోయినా కూడా వస్తుంది, లేదా కొందరిలో స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వస్తుంది, కొందరిలో బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది. సో చాలా ఇతర కారణాలు ఉంటాయండి. సో ఒకసారి మీరు ఆవిడని డైరెక్ట్గా ఒకసారి క్లినిక్కి తీసుకొస్తే ఆవిడ మళ్ళీ ఇతర కొంచెం సమస్యలు ఉన్నాయని కూడా చెప్పారు మీరు. ఒకసారి ఎందుకు వస్తుందని కరెక్ట్గా మనం అనలైజ్ చేయడానికి ఉంటుందండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఊరికే కోల్డ్ వస్తూ ఉంటుంది, ఒక 2 days 4 days లేదంటే ఒక 1 week తర్వాత మళ్ళీ అటాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఇలా ఫ్రీక్వెంట్గా కోల్డ్ అంటే ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది చిన్నపిల్లలు అంటే చిన్నప్పటి నుంచి వస్తుందంటే ఇందాక నేను చెప్పినట్టు డిఎన్ఎస్ అని చెప్పాను కదా. సో నేజల్ ఇది బోన్ అనేది అది స్ట్రైట్గా ఉందా లేదా క్రాస్గా ఉందా అని చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నప్పుడు నోస్లో ఎయిర్ ఫ్లో అనేది నార్మల్గా వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇన్ కేస్ అది కొంచెం క్రాస్గా ఉంది అంటే సో ఇలాంటి కోల్డ్ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఊరికి పాలిప్స్ కానీ అంటే ముక్కులో ఏదైనా ఒక మాంస పదార్థం ఉంది అని చెప్తుంటారు. సో పాలిప్స్ కానీ చిన్నపిల్లల్లో చూసుకున్నట్టే అడినాయిడ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది కాకుండా ఎక్కువగా బయట డస్ట్లో ఎక్కువగా ఆడే వాళ్ళకి లేదా చల్ల పదార్థాలు ఐస్ క్రీమ్స్ కొందరికి పడదు, అంటే కొందరు కోల్డ్ సెన్సిటివ్ ఉంటారనమాట. సో ఎక్కువగా చల్ల పదార్థాలు కానీ అలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా జలుబులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మల్లేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. నమస్తే మేడం, నాకు ఇది సైనసైటిస్ అన్నారు. ఒకసారి నేను హాస్పిటల్లో చూపించుకుంటే దాని ద్వారా ఫస్ట్ దగ్గుతో స్టార్ట్ అయింది, నాకు చెమట దగ్గు రావడం. అది ఆయాసం అలాంటివి ఏం లేవు, ఈ ముక్కులు పట్టేస్తాయి, ఎప్పుడో ఒకసారి పట్టేస్తాయి అంతే. ఒక ముక్కు కొంచెం ఒక సైడ్ సరిగా అంటే శ్వాస సరిగా రాదు, రైట్ సైడ్ నోస్. అప్పుడు గురక కూడా వస్తుంది బాగా. నాకు వయసు వచ్చేసి 34 సంవత్సరాలు ఉంటది, కొంచెం వెయిట్ కూడా 85 అట్లా ఉంటాను. హైట్ వచ్చేసి 5'9" ఉంటా. అదే ఎందుకు మేడం ఇట్లా దగ్గుతో వస్తుంది, దగ్గు తెమడ. ఓకే, సో ఎక్కడ పెయిన్ వస్తుందండి మీకు సైనస్ అటాక్ అయినప్పుడు? పెయిన్ ఏం రావట్లేదు అసలు, నాకు పెయిన్ ఏం లేదు. మీ తలకాయ ఇట్లా మీరు చెప్తున్నా అవన్నీ వింటున్నా నేను, అవేం లేవు నాకు, అలాంటి డిసీజ్ ఏం లేదు. జస్ట్ నాకు వచ్చేది మన దగ్గు వస్తుంది అనమాట, తెమడ వస్తుంది దగ్గుతో పాటు. ఆ ముక్కు ఒకటి మాత్రం ఒకటి అంత ఫ్రీగా రాదనమాట శ్వాస, రైట్ సైడ్. ఓకే, సో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాగా ఏమైనా? శ్వాస తీసుకోవడంలో ఈ రైట్ సైడ్ ది ఒక 2 ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రీగానే ఉంటది, రైట్ సైడ్ ది కొంచెం శ్వాస కరెక్ట్ గా ఉండదు అనమాట, గట్టిగా పీల్చుకోవాల్సి వస్తుంది. ఒకసారి నేను హాస్పిటల్లో చూపిస్తే క్యాంబైట్ చూసారు, కొంచెం లైట్ గా బోన్ జస్ట్ వంకర ఉందని చెప్పారు. అదొకటి. ఇంకోటి నెక్స్ట్ ఈ చెవుల్లో కూడా అప్పుడప్పుడు పచ్చి చేసినట్టు అవుతుంటది అనమాట. ఓకే, చెవుల్లో కూడా అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ లాగా వస్తుంటుందా మీకు? అదే ఇన్ఫెక్షన్ అన్నారు ఇక. ఓకే, హాస్పిటల్లో చూపిస్తే కొన్ని రోజులు హోమియోపతి వాడినా, అది వాడిన రోజులు ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది. అది రెగ్యులర్ గా అట్లనే వాడుతుండాలా లేకుంటే ఎట్లా అని మరి ఇంగ్లీష్ మెడిసిన్ వాడితేనేమో దానికి ఎఫెక్ట్ అవుతుంది ఏదో చెప్తున్నారు, ఎక్కువ వాడకూడదని. అందుకే కొద్ది రోజులు వాడితే కొద్ది రోజులు వాడను. అట్లా ఈ మోంటెక్స్ గానీ మోంటెలెక్స్ మన ఈ ఇలాంటి టాబ్లెట్స్ సిట్రోజిన్ అలాంటివి వేసుకున్నప్పుడు ఇక దగ్గు రాదు, ఏం రాదు.
మామూలుగా కొద్ది రోజులు ఇప్పుడు 3-4 days అవుతుంది. మరి ఎందుకో ఇప్పుడైతే ఏం రావట్లేదు, మరి దగ్గు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి కొంచెం వస్తుంది, అక్కడ ఏమైనా వెళ్ళిపోగానే లైట్ గా, అది రోజులో 1-2 times అలా ఈవినింగ్ టైంలో కానీ అలా వస్తుంది, మార్నింగ్ టైంలో కానీ. ఓకే ఓకే అండి. సో మీరు ఇందాక నేను చెప్పినప్పుడు డిఎన్ఎస్ అన్నాను కదా, సో అది ముక్కు దూలమే మీకు వంకరగా ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా అలా జలుబు రావడం కానీ, ఒక నోస్ బ్లాక్ అవ్వడం కానీ, సో ఇలా జలుబులు ఎక్కువగా రావడం వల్ల దీనివల్ల కూడా చెవుకు కూడా ఎఫెక్ట్ అయ్యి చెవుకు కూడా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు మందు కంటిన్యూ చేయాలని అడిగారు, సో మీరు డెఫినెట్గా కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే ఏదైనా డిసీజ్ కానీ ఏదైనా ట్రీట్ చేసినప్పుడు అది ఎందుకు వచ్చింది కాజ్ చూస్తాం కాబట్టి, మీ కాజ్ వచ్చేసి బోన్ అనేది వంకరగా ఉంది. సో బోన్ వంకర ఉంది కాబట్టి మీరు కొంచెం మెడిసిన్స్ కొంచెం లాంగ్ టర్మ్ వాడుతూ ఉండాలి. అండ్ మీకు రెగ్యులర్గా కూడా సిమ్టమ్స్ లేవు, అంటే ఏదైనా పర్టికులర్ టైంలోనే వస్తుంది లేదా సీజనల్ వేరియేషన్ కానీ అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి అలా వచ్చినప్పుడల్లా మీరు కొంచెం మెడిసిన్ వాడుకుంటూ ఉంటే బెటర్ అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో డేవిడ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు నైట్ టైంలో ఓన్లీ 11:30-12 ఆ టైంలో నోస్ బ్లాక్ అవుతుంది మేడం. ఓకే, అది అంటే ఓన్లీ వింటర్ సీజన్ లో అలా అవుతుంది నాకు. నైట్ టైంలో, డే టైంలో అవ్వదు. అది ఏంటి ప్రాబ్లం నాకు అర్థం. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల వేరే ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా మీకు? అంటే అది బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది నైట్ టైంలో. ఏజ్ 30 మేడం నాది. ఓకే, హెడేక్ లాగా ఏమైనా వస్తుంటుందా? ఉన్నాను నైట్ టైంలో ఓన్లీ 11:30-12 ఆ మధ్యలో నోస్ బ్లాక్ అవుతూ ఉంటది. ఒక లెఫ్ట్ ఒకసారి అవుతుంది, రైట్ సైడ్ ఒకసారి అవుతుంటది. అంటే మరి బయటకు కూడా నేను డస్ట్ గానీ అలా ఏం వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఉంటున్నాను. మరి అది ఏంటి ప్రాబ్లం మేడం? హెడేక్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? వస్తుంది మేడం, లైట్ గా వస్తుంటది అప్పుడప్పుడు. అంటే ఆ బ్లాక్ అండ్ టైంలో ఏం హెడేక్ అనిపించదు, ఏదైనా వేరే టైంలో హెడేక్ వస్తూ ఉంటది. ఓకే, సో ఒకవేళ హెడేక్ వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుందండి పెయిన్? అంటే ఇక్కడ చీక్స్ మీద ఉంటుందా? హెడేక్ ఎలా ఉంటుంది? హైట్స్ మీద వస్తుంది మేడం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అలా వస్తుంది. ఓకే ఓకే అండి. సో మీరు వింటర్ సీజన్లో ఎక్కువ నోస్ బ్లాక్ అంటున్నారు కాబట్టి దట్ మైట్ బి సీజనల్ అండ్ అప్పుడప్పుడు హెడేక్స్ ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ అండి, లేకపోతే మీకు ఇలా ఫ్రీక్వెంట్గా జలుబు రావడం వల్ల దట్ మైట్ కన్వర్ట్ ఇంటూ సైనసైటిస్ ఆల్సో. సో మీరు ఒకసారి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండండి ఒకసారి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వెంకటాద్రి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. ఎస్ వెంకటాద్రి గారు చెప్పండి. మేడం, అది నోస్ ప్రాబ్లం ఉంది మేడం. అదేమంటే డిఎన్ఎస్ ప్రాబ్లం అని చెప్పినారు అండ్ టర్బినేట్స్ ఉన్నాయని చెప్పినారు. సో దాని నుంచి నాకు మాండెకెల్సిన్ ఉంది, నాజల్ డ్రాప్స్ ఇచ్చారు, నాజల్ స్ప్రే, అది యూజ్ చేశాను. ఓకే, అది టెంపరీగా వర్క్ చేసింది మేడం 1 month. మళ్ళీ అది యూజ్ చేయకుండా ఉంటేనే మళ్ళీ కంటిన్యూస్ గా అలాగే ప్రాబ్లం అట్లాగే ఉంటుంది. అంటే శ్వాస ఇన్హేల్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం. పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా మేడం దీనికి? పర్మనెంట్ సొల్యూషన్ అంటే మీ ఇందాక నేను చెప్పినట్టు మీ కాజే డిఎన్ఎస్ అండి, బోనే వంకరగా ఉంది కాబట్టి మీకు ఇలా ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మీరు వారిన్ ట్యాబ్లెట్స్ వల్ల ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది, కానీ అది ఆ టైం వరకే, బికాజ్ మెయిన్ కాజ్ వచ్చేసి అదే. కాబట్టి మీరు ఎప్పుడు ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్కి ఎక్స్పోజ్ అయినా మీకు సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఒక మెడిసిన్, హోమియోలో మెడిసిన్ వాడుకుంటూ ఉంటే ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ టైం పట్టొచ్చు, బికాజ్ మీకు కాజ్ అది కాబట్టి. కానీ మీకు దాని తర్వాత కోల్డ్ టేకింగ్ టెండెన్సీ అనేది తగ్గుతుంది ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఒకవేళ మీకు జలుబు వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట. కానీ కాకపోతే మెడిసిన్ అనేది కొంచెం లాంగ్ టైం వాడుకుంటూ ఉండాలి. ఎస్ డాక్టర్, అయితే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో ఏది ఎక్కువ డేంజరస్, ఏంటంటే దేనివల్ల ఎక్కువ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు? ఇప్పుడు కామన్గా దేని వల్ల అంటే ఆస్మా వల్ల. ఎందుకంటే ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా లేదా వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా, బికాజ్ శ్వాస నాళాలు అనేవి కుచించుకుపోతాయి కాబట్టి వాళ్ళకి ఆ టైంకి ఊపిరందక ఒక్కొక్కసారి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఆస్మా అని ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బీ ఆన్ ట్రీట్మెంట్. అది ఏ సిస్టమ్ అయినా సరే ట్రీట్మెంట్లో ఉంటే ఏంటంటే మీకు ఇలా అటాక్స్ వచ్చినప్పుడు మీ పక్కన ఎవరైనా అసిస్టెంట్స్కి లేకపోయినా కూడా మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. బికాజ్ చెస్ట్ టైట్నింగ్ అయిపోయి ఒకటేసారి ఊపిరాడకుండా అలా గ్యాస్పింగ్లో అయిపోయి మీకు లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
ఆలీ గారు హలో. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మా బాబుకి హీఈ్ 11 years ఓల్డ్ అండి. 11 years ఓల్డ్ బాబు. హలో చెప్పండి, వింటున్నాను. అడినైట్స్ అని చెప్పారు. అడినైట్స్ సర్జరీ చేయాలని చెప్పారు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే గురక వస్తుంది, తర్వాత అప్పుడప్పుడు జలుబుగా ఉంటుంది, తర్వాత రాత్రంతా కూడా ఇప్పుడు ఈ 2 నోస్ కూడా మొత్తం ఏమైపోతాయంటే దిబ్బడగా ఉంటాయి. మొత్తం లోపల నుంచి శ్వాస రాకుండా డ్రాప్స్ చేయమని చెప్తారు డాక్టర్ గారు. అట్లా ఉంటుంది. దాన్ని ఎట్లా మనము ఇప్పుడు హోమియోలో మనం ఎట్లాంటి అది చేయాలి అనేది ఒకటి చాలా ముఖ్యమైనదండి. దాన్ని ఎట్లా పర్మనెంట్ గా ఎట్లా సొల్యూషన్ తీసుకోవాలి. హీఈ్ 11 years ఓల్డ్ బాయ్. ప్రతిరోజు గురక మాత్రం బాగా వస్తుంటుంది, ముస్ అనేసి బాగా గురక వస్తుంటుంది అప్పుడప్పుడు కూడా. అది విషయం. ఓకే అండి. సో మీరు అడినాయిడ్స్ అన్నారు కదా, అడినాయిడ్స్ ఏంటంటే యూజువల్లీ చిన్న పిల్లల్లోనే కనిపిస్తుంది అనమాట. అడినాయిడ్స్ ఏంటంటే ఇలా ముక్కు ద్వారం ఉంటుంది కదా, ఇలా కార్నర్లో ఉంటాయన్నమాట గ్లాండ్స్ అనేవి. ఇవి అందరిలో ఉంటాయి, చిన్న పిల్లల్లో ఉంటుంది యూజువల్లీ. దాని తర్వాత పెరిగే కొద్దీ ఏజ్ 11-12 years అవ్వగానే అది ఆటోమేటిక్గా ష్రింక్ అయిపోతాయి అనమాట అడినాయిడ్స్ అనేవి. సో ఇలా ఈ మధ్యలో దీనికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దీని సైజ్ పెరగడం వల్ల, గాలి సరిగ్గా లోపలికి వెళ్ళకపోవడం వల్ల ఇలా ఫ్రీక్వెంట్గా జలుబులు కానీ గురక కానీ ఇలాంటివి వస్తుంటాయి అనమాట. సో అడినాయిడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు యూజువల్లీ నోరు తెరుచుకునే ఉంటారు ఎక్కువగా, బికాజ్ వాళ్ళు ముక్కుతో శ్వాస రెగ్యులర్గా తీసుకోలేరు కాబట్టి నోరు ఓపెన్గా ఉంటుంది అండ్ ఫేస్ మొత్తం పఫీగా అయిపోయి అడినాయిడ్ ఫేసెస్ అంటారనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో అడినాయిడ్స్ మరీ పెరిగినప్పుడు బాబుకి మీరు చెప్పినట్టుగా బాగా గురక వస్తూ ఉంటుంది, లేదా కొంచెం ఒక్కొక్కసారి శ్వాస సరిగ్గా అందదు, ఫ్రీక్వెంట్గా జలుబులు వస్తూ ఉంటాయి అండ్ హీఈ్ 11 years ఓల్డ్ కాబట్టి. సో మీరు ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉండండి, సర్జరీకి వెంటనే వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాస్ నేను చెప్పినట్టుగా ఏజ్ పెరిగే కొద్దీ 11 to 12 years వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శ్రింక్ అయిపోతాయి. సో బాబుకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అనేవి చూపిస్తున్నాయి. సో హోమియో అనేది మనం వాడుకుంటూ ఉంటే ఒక మినిమం 6 to 8 months అయినా మినిమం వాడాలి. బికాజ్ దాని తర్వాత అప్పుడు మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మీకు తగ్గుతుంది కాబట్టి మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదండి. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి, మెడిసిన్ వాడి చూడండి ఒకసారి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజ్ కుమార్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. హలో ఎస్ రాజ్ కుమార్ గారు చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో ఓకే మేడం, మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. అది చెప్పండి. అది మేడం 2 years నుంచి మా మిసెస్ కు 2 years క్రితం మేడం లైట్ గా బ్లీడింగ్ అవుతుందంటే హాస్పిటల్కి వెళ్తే మేడం, నార్మల్ పీరియడ్స్ కాకుండా బ్లీడింగ్ అవుతుందంటే మేడం హాస్పిటల్కి వెళ్ళాం మేడం. అక్కడ ఫెమిలాన్ టాబ్లెట్స్ రాసిచ్చింది మేడం. అది వాడిన 2 months నుంచి మేడం ఆమెకు దమ్ము లాగా స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఆ దమ్ము లాగా ఉంది మేడం, పిల్లి కూతలు కూడా వస్తాయి మేడం అప్పుడప్పుడు. అయితే అప్పటి నుంచి మేడం ఆమెకి ఏమిటంటే ఏమన్నా స్వీట్ చిన్న ముక్క తిన్నా మేడం పడలేదు. ఇక ఆమెకు నడుస్తున్న ఆయాసం వస్తున్నాయి మేడం. ఓకే. అయితే ఇప్పుడు ఆమెకు ఏమన్నా మన హోమియోపతిలో మందులు గిట్ట ఉంటాయి మేడం? ఉంటుందండి. ఎక్కడైనా చూపించారా ఇలా పిల్లి కూతలు వస్తున్నాయి, ఇలా వీజింగ్ అవును సౌండ్స్? మేడం, చూపించినప్పటి నుంచి మాంటెలాక్స్ టాబ్లెట్స్ వాడుతున్నాం మేడం. అది వాడినప్పుడు తగ్గుతున్నాయి మేడం. ఓకే. ఆవిడ ఫ్యామిలీలో ఎవరికైనా అలా ఉందా అండి? లేదు మేడం, వాళ్ళ ఫ్యామిలీలో. ఓకే. సో ఆవిడకి ముందు లేదు మేడం. 2 years బ్యాక్ నుంచి మాకు ఇలాంటి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు మేడం. ఓకే. ఈ ఫెమిలాన్ టాబ్లెట్స్ వాడినప్పటి నుంచి, వాడిన 2 months నుంచి మేడం ఈమెకు ఆస్తమా లాగా స్టార్ట్ అయింది మేడం. అంతకుముందు లేదు మేడం. ఓకే. సో ఆవిడకి అంటే ఇంటర్నల్గా ఎప్పటి నుంచో కొంచెం డిరేంజ్మెంట్ ఉంటుంది. సో అది ఆ టాబ్లెట్స్ వల్ల బయటపడిందో లేదో అది మనకు ఖచ్చితంగా చెప్పలేము యాక్చువల్లీ, టాబ్లెట్ వల్ల వచ్చిందా లేదా అని. కానీ ఆవిడకి ఇప్పుడు అట్ ప్రెజెంట్గా అయితే మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ బట్టి ఆస్తమా లాగానే ఉంది కాబట్టి ఒకసారి మీ 2 years నుంచి ముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడే సడన్గా వచ్చింది కాబట్టి ఇది ఫ్యామిలియల్ కాకుండా ఇంట్రిన్సిక్ అయ్యి ఉండొచ్చు. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి రండి, ఆవిడ మొత్తం ఎవాల్యుయేట్ చేసి, ఆవిడకి ఇంకా పర్సనల్ ప్రాబ్లం కూడా వేరే ఉంది కాబట్టి అన్నీ కలిపి ఒకసారి చూసి ఆవిడకి ఆస్తమా ఎందుకు వచ్చింది, ఏ లెవెల్లో ఉంది అసెస్ చేసి ఆవిడకి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే డాక్టర్, అయితే రెస్పిరేటరీ లైక్ ఆస్మా కానీ ఇప్పుడు సైనసైటిస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అంటే వీళ్ళకి ఆల్రెడీ అటాక్స్ వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళకి పేరెంట్స్కి కానీ లేదా పిల్లలకి కానీ లేదా ఎవరికైనా ఒక పర్టికులర్ అడల్ట్కే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. సో వాళ్ళు ఏమైనా
పర్టికులర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఫర్ సపోజ్ నేను ఎక్కువ డస్ట్కి వెళ్తే నాకు ఇలా అటాక్ అవుతుంది అని, లేదా ఏమైనా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ చేస్తే ఇలా అటాక్ అవుతుంది, లేదా ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్తో పాటు అలాంటివి ఆ ఫ్యాక్టర్స్ అనేది కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బెటర్. బికాజ్ ఆ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఆస్మా అటాక్స్ కానీ రెస్పిరేటరీ అటాక్స్ కానీ అవుతున్నాయి. కాబట్టి కొంచెం డయట్లో కానీ లేదా బయటికి ఇలా పొల్యూషన్లో వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం కానీ, ఫిల్టర్స్ యూస్ చేయడం కానీ, అలాంటి వాటి వల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గించవచ్చు. దాంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ విత్ దాట్ ఏసీ కూడా కొందరికి పడదు. సో హెపా ఫిల్టర్స్ ఉన్న ఏసీ వాడితే మంచిదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.